అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చాను. రీసెంట్‌గా జరిగిందండి ఒక ఇన్సిడెంట్. ఒక గవర్నమెంట్ డాక్టర్‌ని రేప్ చేసి మర్డర్ చేశారు. అది గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే. ఇది ఎలా జరిగింది? దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు? దీని మీద లీగల్‌గా వాళ్ళు ఎలా వెళ్ళారు? అనే ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మీ ముందు ఈ వీడియోలో చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ కేసు గురించి తెలుసుకోవాలండి. అలాగే దీనికి ముందు ఇలాంటివి ఎన్ని రేప్ కేసెస్ జరిగాయంటే ఢిల్లీ బస్ రేప్ జరిగింది, ముంబైలో గ్యాంగ్ రేప్ జరిగింది, హత్రాస్ విక్టిమ్ కేసు జరిగింది, 8 years ఓల్డ్ పాపని జమ్మూ అండ్ కాశ్మీర్లో రేప్ చేసి మర్డర్ చేశారండి. అలాగే ఆశ్రమ్ బాపు కేసు జరిగింది. ఇలాగే ఎన్నో జరిగినాయి. సో అసలు ఈ రేప్ కేసు ఏంటి, అసలు కేసు ఏమైంది, ఎలా స్టార్ట్ అయింది? అసలు ఏంటంటే హాస్పిటల్ సర్వీస్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ మండే రోజు August 12న స్ట్రైక్ వెళ్ళారండి. ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్, ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 4th కాన్జెక్టివ్ డేస్. మామూలుగా ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరగంగానే సీనియర్స్ స్ట్రైక్ మీదకి వెళ్ళారు. 2 days 3 days తర్వాత జూనియర్ డాక్టర్స్ కూడా August 12th జాయిన్ అయ్యారు ఈ ప్రొటెస్ట్లో. అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇన్సిడెంట్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో అండ్ హాస్పిటల్లో జరిగిందండి. రేప్ అండ్ మర్డర్ చేశారు. ఒక డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేశారు ఆ హాస్పిటల్లో. అలాగే ఆ డాక్టర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే మెజిస్ట్రేటల్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది? ఇన్సిడెంట్కి వస్తే కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసు. మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక MBBS కంప్లీట్ అయ్యి తనది పీజీ చేయడానికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో తను చదువుతుంది. సో అకార్డింగ్ టు లీగల్ విక్టిమ్ నేమ్ కానీ విక్టిమ్ యొక్క ఫోటో కానీ ఏ వీడియోలోనో కానీ ఎక్కడ పబ్లిక్లో కానీ చెప్పకూడదు. ఇది ఒక రకంగా క్రైమ్ అండి. విక్టిమ్ నేమ్ కానీ విక్టిమ్ని ఫోటో కానీ ఏ వీడియోలో కానీ ఏ వెబ్సైట్లో కానీ ఏ సోషల్ మీడియాలో కానీ చేస్తే అది క్రైమ్ అండి. సో నేను మీకు విక్టిమ్ నేమ్ చెప్పట్లేదు, అలాగే విక్టిమ్ ఫోటో కూడా చూపించట్లేదు. ఇక్కడ తన డీటెయిల్స్ చెప్తున్నాను. ఒక విక్టిమ్ డీటెయిల్స్. తను ఒక పీజీ స్టూడెంట్ అండి, 2nd year స్టూడెంట్. తను 36 hours షిఫ్ట్లో ఉంది. 36 hours షిఫ్ట్లో ఉన్నప్పుడు 2 PM ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేయడానికి సెమినార్ రూమ్లోకి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళకి డిన్నర్ హాల్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ లేవు. సో సెమినార్ హాల్లోకి వెళ్ళారు. అక్కడ ఫుడ్ తినేసి ఒలింపిక్స్ వీడియోస్ చూస్తున్నారంటండి. అలాగే తర్వాత ఇన్సిడెంట్ ఏమైందంటే ఆ సెమినార్ హాల్లో వాళ్ళ కొలీగ్స్ అందరూ ఇంకా బ్యాక్ టు డ్యూటీకి వెళ్ళారు. సో విక్టిమ్ అక్కడే ఉండిపోయి రెస్ట్ తీసుకున్నారనమాట. 2 తర్వాత ఒక 2 hours రెస్ట్ కోసం అక్కడ ఉన్నారు సెమినార్ హాల్లో. సో మార్నింగ్ 5 తర్వాత అక్కడ డాక్టర్స్ కొలీగ్స్ వచ్చి చూసేసరికి ఆ విక్టిమ్ సెమీ నూడ్ బాడీలో ఉందండి. సెమీ నూడ్ బాడీలో ఫౌండ్ అయింది ఎక్కడ? సెమినార్ హాల్. అలాగే సెమీ నూడ్ బాడీలో ఫౌండ్ అయింది. తనని ఆటోస్పై పంపించారండి. ఆటోస్పై రిపోర్ట్కి పంపించారు. సో పోస్ట్ మార్టం ఎలా చేశారంటే చేసిన తర్వాత థైరాయిడ్ క్యాటిలేజ్ అనేది బ్రోకెన్ అయిందండి. అలాగే స్ట్రేంజ్లీ డీప్ వుండ్స్ ఇన్ బాడీ ఇన్ హర్ ప్రైవేట్ పార్ట్ మీద థైరాయిడ్ క్యాటిలేజ్ బ్రోక్ అయింది. స్ట్రేంజ్లింగ్ బాడీస్ ఐ నుంచి బ్లడ్, మౌత్ నుంచి బ్లడ్, ఇయర్స్ నుంచి బ్లడ్ వచ్చిందండి. అలాగే పొట్ట దగ్గర కూడా బ్లడ్ హాఫ్ నాకెడ్ బాడీతో పడుంది. అలాగే ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారంటే FIR ఫైల్ చేయలేదండి హాస్పిటల్ వాళ్ళు. అన్నేచురల్ డెత్ మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సెక్షన్ 174 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సెక్షన్ 174 ప్రకారం చేయాలి. అలాగే కొత్త సెక్షన్ 194 ప్రకారం అన్నేచురల్ డెత్ మీద ఇన్వెస్టిగేషన్ చేశారండి. ఎందుకంటే ఎవరు FIR ఫైల్ చేయలేదు కాబట్టి అన్నేచురల్ డెత్ మీద ఫౌండ్ అయింది బాడీ కాబట్టి ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. సో FIR ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. సో
తర్వాత ఆటోస్పై రిపిల్లో ఇంకా ఏమని వచ్చిందంటే తన బెల్లీ మీద, లిప్స్ మీద, ఫింగర్స్ మీద, లెఫ్ట్ లెగ్ మీద విక్టిమ్ నోస్, మౌత్ వర్ క్లాంప్, హర్ హెడ్ వాజ్ పుష్ అగ్నెస్ట్ వాల్ ప్రివెంట్ ఫ్రమ్ స్లిప్. తన తలని గోడకేసి గుద్ది, తన పొట్ట మీద రక్తం వచ్చేటట్టు గుద్ది, లిప్స్, ఫింగర్స్, లెఫ్ట్ లెగ్ మీద వూండ్స్ అనేది, ఇంజ్యూస్ అనేది ఫౌండ్ అయినాయి విక్టిమ్ బాడీ మీద. అలాగే కోల్కతా డాక్టర్ ఆటోస్పై రివీల్ was wounded in her private parts. ఒక ఆటోస్పై రిపోర్ట్లో ఏంటంటే పర్వర్టెడ్ సెక్సువాలిటీ జెనిటల్ టార్చర్ జరిగిందండి. ఇది జరిగింది. సో కోల్కతా డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళకి సూసైడ్ అని చెప్పి పిలిచారండి. సో దే వర్ నాట్ అలౌడ్ టు సీ ద బాడీ. తను పిలిచిన తర్వాత వాళ్ళ డాటర్ని 3 hours దాకా చూపించలేదండి. అలాగే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఇతను సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో కనపడ్డారు. 2 తర్వాత స్పాట్ అయ్యారు అక్కడ. సో స్పాట్ అయిన తర్వాత ఇతను డ్యూటీ అండి. అసలు హాస్పిటల్లో ఇతను స్పాట్ అయింది ఎందుకు? అతను హాస్పిటల్కి అతనికి రిలేటెడ్ ఏంటంటే అతను సివిక్ వాలంటీర్ అని. ఇతను హాస్పిటల్ రిలేటెడ్ పర్సనే కాదు, అతను ఒక సివిక్ వాలంటీర్. సివిక్ వాలంటీర్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను. సివిక్ వాలంటీర్ అంటే ఒక కాంట్రాక్చువల్ స్టాఫ్, కాప్స్కి అసిస్టెంట్గా నియమిస్తారు. వీళ్ళకి 12,000 మంత్లీ శాలరీ వస్తుంది. సో వీళ్ళకి పోలీస్కి ఉండవలసిన ఏమీ పాలసీస్ అవేం వర్క్ అవ్వదు, కానీ కాప్స్కి అసిస్టెన్స్ కోసం వీళ్ళని నియమిస్తారు. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అలాగే తనే అని ఎలా అని అంటే తన ఒక ఇయర్ ఫోన్స్ అక్కడ విక్టిమ్ దగ్గర ఫోన్ అయి ఉంటే ఆ ఇయర్ ఫోన్స్ తన ఫోన్కి కనెక్ట్ అవ్వడం వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ అండి. అలాగే అక్యూజ్డ్ యొక్క పాస్ట్ ఏంటంటే తనకి 4 wives అండి. 3 wives తను వదిలేసి వెళ్ళారు. 4th wife వచ్చి క్యాన్సర్ మూలంగా చనిపోయారు. సో 3 wives ఫిజికల్ అబ్యూస్ చేసినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాని మీద బ్యాడ్ హిస్టరీ ఉంది, హిస్టరీ ఆఫ్ అబ్యూస్. అలాగే ఆ కోల్కతా ఆర్జీ కార్ కాలేజ్ ప్రిన్సిపల్ రిజైన్ చేశారండి. రిజైన్ చేసిన 8 hours వేరే యూనివర్సిటీలో అతనికి ప్రిన్సిపల్గా అపాయింట్మెంట్ చేశారు. సో హైకోర్టు ఏమన్నారంటే ఒక టేక్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఇన్సిడెంట్లో ప్రిన్సిపల్ ఏమని చెప్పి రిజైన్ చేశారంటే తను ఆ విక్టిమ్ నా కూతురు లాంటిది, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన కాలేజ్లో నేను ఉండను అని రిజైన్ చేశారు. రిజైన్ చేసిన 8 hours వేరే యూనివర్సిటీలో అతనికి ప్రిన్సిపల్గా అపాయింట్మెంట్ ఇచ్చారు. సో హైకోర్టు ఏం చేశారంటే ఇది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి ఆ పోస్ట్ని రద్దు చేశారు. సో ప్రిన్సిపల్ని పోస్ట్ని క్యాన్సిల్ చేశారు. ఇలాగే వయలెన్స్ అగైన్స్ట్ డాక్టర్స్ అనేది ఈ మధ్య రీసెంట్గా పెరుగుతుంది. డాక్టర్స్ చైనాలో 85%, ఇండియాలో 75% ఉందండి. సో ఈ సిస్టమ్ని వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వీళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే డాక్టర్స్ సేఫ్టీ, మాకు సెక్యూరిటీ గార్డ్ ఉండాలి, మాకు ప్రొటెక్షన్ ఉండాలి, లేడీస్ యాక్సెస్ ఎవరికి హాస్పిటల్లో తొందరగా యాక్సెస్ ఇవ్వకూడదు. సో డాక్టర్కి అగెనిస్ట్గా అఫెన్స్ ఏమైనా జరిగితే తొందరగా రియాక్షన్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళ డిమాండ్స్ అండి. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని వీళ్ళ డిమాండ్. రీసెంట్గా హైకోర్టు వీళ్ళ డిమాండ్ని యాక్సెప్ట్ చేసింది. పిటిషన్లో ఏం ఫైల్ చేశారంటే పోలీస్ వాళ్ళు ఎవిడెన్స్ని తారుమారు చేస్తారన్న భయం ఉంది, సో మాకు సిబిఐ కావాలని చెప్పి విక్టిమ్ యొక్క ఫాదర్ పిటిషన్ ఫైల్ చేశారు. సో కోల్కతా హైకోర్టు సిబిఐని అపాయింట్ చేసింది ఈ కేసుకి. సో దీని తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, జడ్జిమెంట్ ఈ కేసు మీద ఎలా ఇచ్చారో అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలంటే నేను దీని మీద మరి ఇంకో వీడియో చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.